కొన్ని ప్రముఖ హాలీవుడ్ చిత్రాలు ఉంటాయండి. వాటిని మీకు హాలీవుడ్లోనే సెటైర్లు చేస్తారు. ఇప్పుడు హాట్ షాట్ సిరీస్ అని అంటారు. ఇందులో మీకు అమెరికా యొక్క నేవల్ కమాండర్సు, అలాగే మిలిటరీ అధికారులు, ఇంకా ప్రెసిడెంట్ కూడా వీళ్లను ఎంతలాగా అంటే ఈ క్యారెక్టర్స్ని ఆ కామెడీ చెయ్యాలి అనుకొని ఎన్ని రకాలుగా చూపిస్తారు అంటే మనకు అర్థం కాదు. అరే, అమెరికా అధ్యక్షుడిని ఇలా చూపిస్తున్నారేమిటి? మీకు ఎంత ఒక దరిద్రమైన సిచ్యువేషన్ అమెరికాకు అంటే ఇవాళ ట్రంప్ని అలా ప్రొజెక్ట్ చేస్తున్నారండి. అంటే నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం అంటే చరిత్రలో ఒక అమెరికా అధ్యక్షుడిని ఇంకొక దేశము ఈ రకంగా సెటైర్ చేయడం అంటే ట్రంప్ యు ఆర్ ఫైర్డ్ ఉంటుందా? అమెరికా అధ్యక్షుడిని ట్రంప్ యు ఆర్ ఫైర్డ్ అని చెప్పి ఇరాన్ వాళ్ళు ఇవాళ ఓపెన్గా ఇంటర్నేషనల్ మీడియా ముందు మాట్లాడుతున్నారంటే దీని రెపర్కషన్స్ ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే అమెరికా అన్నప్పుడు ప్రపంచంలో హయ్యెస్ట్ డిఫెన్స్ బిజినెస్ కదండి, అంతే కదండి. ప్రపంచంలో వీళ్ళు అమ్ముతున్న ఆయుధాలు ఎవరు అమ్మరు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కొక్క దేశము బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి వీళ్ళ వద్ద ఆయుధాలు కొనుక్కున్న వాళ్ళు ఇవాళ షాక్లో ఉన్నారు. అసలు అమెరికా నుంచి వచ్చిన ఆయుధాలంటే గొప్పగా ఫీల్ అవుతాము, అలాంటిది ఇరాన్ లాంటి ఒక మామూలు దేశం అంటే మీకు చెప్తున్నా కదా, ఎయిర్ ఫోర్స్ లేదు, మీకు నేవల్ బేసులు లేవు, ఏమీ లేని ఒక దేశము ఇట్లాగా తరిమి కొట్టడం కాదు ఫ్రెండ్స్. కార్టూన్ చిత్రాలండి, ఏదో మిక్కీ మౌస్ లాగా, అలాగే చూడండి సింప్సన్ కార్టూన్స్ అని అంటారు చూసారా, అలాగా ట్రంప్ని లిటరల్గా ఎలా అవహేళన చెయ్యాలో ఆ రకంగా చేస్తున్నారండి. అంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని అంటున్నారు ఒక కార్టూన్. ఇప్పటి వరకు మీకు ఆ కార్గో షిప్పులు ప్రశాంతంగా వెళుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి. మొన్న ఒక మిత్రుడు అదే పెట్టారు, మీకు కెనడా అన్నప్పుడు పలానా గేట్వే దగ్గర వాళ్ళు ఎంత ఫీ వసూలు చేస్తారు, అలాగే ఈజిప్ట్ సూయజ్ కెనాల్ వద్ద ఎంత అమౌంట్ వసూలు చేస్తారు, ఇట్లా వరుసగా పెడుతూ ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద ఏ రోజు ఫీ అనేది వసూలు చెయ్యలేదండి. సో అలాంటి ఒక ప్రాంతము, అలాంటి ఒక సముద్ర జలాలలో ఇంత పెద్ద యుద్ధము చేయడము మీకు ఒక మేజర్ బ్లండర్ అండి. ఇప్పుడు మీకు ట్రంప్ గారు ఒక ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అడుగుతుంది, ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పరిస్థితి ఏంటి, ఎవరు కంట్రోల్ చేస్తారు అడిగితే మేము అయోటుల్లా ఎవరైనా కానివ్వండి, అయోటుల్లా ఎవరైనా పర్వాలేదు, మేము అంటే మీ అక్కడ కూడా అమెరికానో వాళ్ళ మిలిటరీ కాదు, నేను కంట్రోల్ చేస్తా, ఇదేనండి. గాజా నాది, వెనిజులా నాది అంటాడు, అమెరికాదే అనడండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ అంటాడు, నేనే కంట్రోల్ చేస్తున్నాను. అంటే మీరు నిజం మాట్లాడారు అనుకోండి, ఏ వేదికలో అయినా మీరు నిజాలు చెప్పొచ్చు, ఎందుకంటే తేడా ఉంటుంది. అదే అబద్ధాలు చెప్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్క వేదికలో వెతకాలి, ఆ రోజు ఏం చెప్పాను, ఈ రోజు ఏం ముందు అడుగుతాడు. ఈ మీడియాలో ఎవరెవరు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారా, ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారా, భారతీయులు ఉన్నారా అడుగుతాడు. దానికి తగ్గట్టుగా తన వెర్షన్ చెప్తాడే తప్ప ఇది నిజమా అబద్ధమా అనేది ట్రంప్కి అనవసరం అండి. అసలు అంటారు కదా, టాకో అంటారు, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. అంటే ఏదో ఒకటి చెప్పి అతనికి ఎటువంటి సిగ్గుచరం ఏముండదండి, ఏదో ఒకటి చెప్పి అక్కడ మీడియాను కవరప్ చేసి ఇలా రాయండి అలా రాయండి. సార్ నిన్నే కదండి ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని అమెరికా కంట్రోల్ చేయబోతుంది, అమెరికా మిత్రదేశాలు అన్నారు. మిత్రదేశాలు అంటే వెస్టర్న్ కంట్రీస్, ఎప్పుడు వీళ్ళు చేసే పని ఇదే కదా, నాటో అంటారు. మేము చెయ్యబోతున్నాం అన్నారు, ఇవాళ ఏమో నేను ప్లస్ ఇరాన్ యొక్క అయోటుల్లా అంటున్నారు. అంటే చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. నేను చెప్పింది రాసుకో, నువ్వేంటి ఎక్కడ నువ్వు ఆస్ట్రేలియా వాడివా, నువ్వు అలాగే మాట్లాడతావు, నువ్వు అలాంటి వాడివే వాళ్ళ మీద. కానీ ఇక్కడ మీకు హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఎవరు అంటే ఒక వ్యక్తి మోదీ, ఇంకొక వ్యక్తి మ్యాక్రోన్. ఎందుకంటే మోదీని సార్ ప్లీజ్ సార్ ఆయన వచ్చి అడుగుతాడు నన్ను అవమానం. మోదీ ఏ రోజో ఛాన్స్ ఇవ్వలేదు. అలా మనం బతికిపోయి భారతీయులుగా మన ఆత్మ గౌరవాన్ని మనం అలా కాపాడుకున్నాం. అదే మ్యాక్రోన్ పరిస్థితి చూడండి. అంటే ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు మెసేజ్ పెట్టి
ఇలా కాదు, మనం కూర్చొని మాట్లాడుకుందామంటే ఆ మెసేజ్లను మీడియా ముందు చదివి వినిపించి మిమిక్రీ చేసి ఇమాన్యుయల్ మ్యాక్రోని అవమానించాడు. మరి అదే పని ఇవాళ ఇరాన్ వాళ్ళు చేస్తున్నారు. కార్టూన్లు వేసి, అమెరికా అంటే కార్టూన్సే కదా, కార్టూన్స్లో ఇప్పుడు చూడండి, ఒక కారు ఉంటుంది, రియల్ స్టీరింగ్ ఇక్కడ ఉంటుందండి, ఒక బొమ్మ స్టీరింగ్ అంటే పిల్లలు ఇలా ఇలా తిప్పుతూ ఉంటారు, పని చేయదు, కానీ వాడికేదో వాడే కారు నడుపుతున్నట్టుగా ఫీల్ అవుతాడు కదా, బాయ్స్ టాయ్స్ అంటాం కదా. సో అలాగా ఒక బొమ్మను చూపించి రియల్గా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ను నడుపుతుంది. నువ్వు ఒక బొమ్మను పెట్టుకొని, ఆట వస్తువుని పెట్టుకొని ఇవాళ మేమే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కంట్రోల్ చేస్తున్నామని చెప్తున్నావు. నువ్వు అంతే. మీ హాలీవుడ్ చిత్రాలకిను నిజ జీవితానికి తేడానే నీకు తెలియదా? అంటే ఇండిపెండెన్స్ డే చిత్రంలో అమెరికా అధ్యక్షుడు ఒక ఫైటర్ జెట్ ఎక్కి వెళ్ళి ఏలియన్స్తో యుద్ధం చేస్తాడు. ఇదేమన్నా హాలీవుడ్ చిత్రమా? నీకు తెలియలేదు. రియల్ ఏంటి రీల్ ఏంటి తెలియకుండా ఇవాళ నువ్వు ఇరుక్కుపోయావు. సో ట్రంప్, యు ఆర్ ఫైర్డ్, వెళ్ళిపో అంటే అమెరికా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇవాళ ఇరాన్ చెప్పడం అంటే. మరి వీళ్ళకి ఇంత ధైర్యం ఎవరు ఇచ్చారు? ఇలా ఎలా మాట్లాడుతున్నారంటే నాకు తెలిసి ఇదంతా కూడా పుతిన్ గారి స్ట్రాటజీలో భాగమే. నువ్వు వెళ్ళరా, నేనున్నాను అని చెప్పడంతోనే ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ కార్టూన్ చిత్రాలు ఇప్పుడు అమెరికా వాడు చూస్తే వాడికి అర్థమైపోతుంది. ఇప్పటి వరకు ఇతను ఏవేవో అబద్ధాలు చెప్పి అమెరికా ప్రజలను మభ్య పెడుతున్నాడు కదండి. అంతే కదా, ప్రపంచం నన్ను ఏమనుకున్నా నాకు అనవసరం. ఈ అమెరికా ప్రజలను మాత్రం నేను ఏదో ఒక రకంగా కవర్ చెయ్యగలను, వాళ్ళు నమ్ముతారు, చప్పట్లు కొడతారు. ఇది వీడి ఆలోచన. కాబట్టి ఇరాన్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు అర్థమయ్యేలా అమెరికా ప్రజలకు మీరు ఎంచుకున్న ఈ వ్యక్తి కరెక్ట్ అయిన వాడు కాదు, అబద్ధాల కోరు, రోజుకి ఒక అబద్ధము చెప్పి మిమ్మల్ని మభ్య పెడతాడు. ఇది చెప్పడానికి ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, ఈ కార్టూన్సే మీకు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఒక కార్టూన్ క్యారెక్టర్, ఒక జోకర్. అలాగే అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద ఏం జరుగుతుంది మొత్తం కామెడీ చేసి పడేశారండి. ఇరాన్ లాంటి ఒక చిన్న దేశము ఒక సూపర్ పవర్ని ఇట్లాగా, ఇది నేను మళ్ళీ చెప్తాను, ఆఫ్ఘనిస్తాన్లో $2 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు ఖర్చు పెట్టి తాలిబాన్తో యుద్ధము చేసి ఎన్నో గ్రామాలు, వేల మంది ప్రజల ప్రాణాలని పొట్టన పెట్టుకొని ఫైనల్గా మళ్ళీ మొత్తం పరిపాలనను తాలిబాన్కే ఇచ్చారు. ఇది 20 ఏళ్ల క్రితమే మీరు చేసి ఉంటే మీ సైనికులు మరణించేవాళ్ళ, మీ డబ్బు ఆదా అయ్యేది కదా. నాటో దళాలు ఎంతెంత మంది ప్రాణత్యాగాలు చేశారు. సో ఇదంతా అమెరికా పాపము అనేది ఇవాళ ప్రపంచ స్థాయిలో అందరికీ అర్థమైంది. వాడికి ఒక స్థిరమైన ఆలోచన లేదు, ఒక వ్యూహము లేదు, దేన్ని ఎలా చెయ్యాలో తెలియడం లేదు. వాడన్న రిజిమ్ చేంజ్ జరగలేదు, ఇరాన్ సరెండర్ అవుతుంది అన్నారు, అది జరగలేదు. ఇవాళ వీళ్లను తరిమి కొడుతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద మొత్తము ఓడలను ఆపేసి, ఏంటి అమెరికా నాటో దేశాలకు సంబంధించిన ఓడలను ఆపేసి చైనా ఓడలు, భారత్ ఓడలు వెళతాయి, మాకు కుప్పలు తెప్పలుగా డబ్బులు వస్తున్నాయి, మీ ఆయిల్ ప్రైసెస్ ఏమో 2-3 అంటే $200 అమెరికన్ డాలర్స్ పర్ బ్యారల్ ఇక్కడ దాకా మేము తీసుకెళ్తాము. ఇది ఒక గ్లోబల్ క్రైసిస్గా మారుతుంది. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఇదే. ప్రపంచమంతా కూడా అమెరికాను ఇక నమ్మదు. మీరు ఆడిన నాటకాలంతా ఎక్స్పోజ్ అయిపోయాయి. కానీ ఆయిల్ ప్రైసెస్, గ్యాస్ ప్రైసెస్ మాత్రము మీరు ఊహించలేదు. ఇప్పుడు ఇవాళ ఒక జర్మనీ అనండి, యూకే అనండి, ఫ్రాన్స్ అనండి, వీళ్ళందరూ అమెరికా మిత్ర దేశాలు కదండి. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఒక్క ఓడ కూడా అటు నుంచి ఇటు వెళ్ళడం లేదండి. టోటల్ మిడిల్ ఈస్ట్ బంద్ అయిపోయింది. దీనికంతా ఒక జోకర్, ఒక కార్టూన్ క్యారెక్టర్ తనని తాను హీరో అనుకొని, ఇమాజినరీ హీరో అనుకొని, ఇదేదో హాలీవుడ్ చిత్రము అనుకొని, ఇందులో ఎప్పుడు అమెరికానే గెలుస్తుందని అనుకొని నువ్వు చేసిన పొరపాట్లు ఇవాళ శిక్ష అనుభవిస్తున్నావు. యు ఆర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ కార్టూన్ క్యారెక్టర్స్ అని చెప్పి ఇవాళ ఇరాన్ వాళ్ళు చెప్తున్నారంటే ఈ అవమానాన్ని అమెరికా ఎలా తట్టుకుంటుంది? మనకే ఒకలాగా అనిపిస్తుంది. సూపర్ పవర్ దేశము ఇట్లాగా అవమానపడడం ఏంటని. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.